ఇప్పటి వరకు అల్లరి కుర్రోడు, యూత్, లవర్ బాయ్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించిన తమిళ హీరో కార్తీ తొలిసారిగా ఓ చారిత్రాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గోకుల్ దర్శకత్వంలో కార్తీ, నయనతార, శ్రీదివ్య ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం కాశ్మోరా. ఇందులో కార్తీ 2 విభిన్న పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పోస్టర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. పీవీపీ సినిమా డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై పరంవి పొట్లూరి, కెవిన్ అన్నే, ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మించారు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ ట్రైలర్స్ విడుదలైన క్షణం నుంచే బాహుబలి తరహాలోనే కాశ్మీరా ఉండబోతుందని వార్తలొస్తున్నాయి. కానీ బాహుబలికి కాశ్మీరాకు ఎలాంటి సంబంధం లేదని చిత్ర యూనిట్ చాలా గట్టి నమ్మకంతో చెబుతున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉందో, ప్రేక్షకులను ఎలా అలరించనుందో ఓసారి చూద్దామా? కాశ్మోరా చిత్ర కథ 7 తరాలకు సంబంధించిన కథాంశంతో ప్రారంభమవుతుంది. దయ్యాలతో మాట్లాడి వాటిని బంధించగల వ్యక్తి కాశ్మోరా ఓ పెద్ద పొలిటీషియన్ ను మోసం చేసి అతని డబ్బుతో పారిపోతాడు. కాశ్మోరా దయ్యాలపైన రీసెర్చ్ చేసే స్టూడెంట్ శ్రీదివ్య. అయితే కాశ్మోరా చివరకు ఓ పాడుబడ్డ భవంతికి చేరుకుంటాడు. ఆ బంగ్లాలో కాశ్మోరాకు నిజంగానే దయ్యాలు కనిపిస్తాయి. దీంతో కాశ్మోరాకు తన గతం గుర్తుకొస్తుంది. అసలు నిజంగా కాశ్మోరాకు దయ్యాలతో సంబంధం ఏంటి? కాశ్మోరాకు ఆ బంగ్లాకు ఉన్న సంబంధం ఏంటి? గతంలో కాశ్మోరా ఎవరు? గతంలో ఏం జరిగింది? ఇంతకీ రాజ్ నాయక్ ఎవరు? శ్రీదివ్య ఎవరు? చివరకు కాశ్మోరా ఏం తెలుసుకున్నాడు? అతనికి ఎదురైన పరిస్థితులేంటి? చివరకు ఏం జరిగింది అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ కార్తీ. 2 విభిన్న పాత్రల్లో కార్తీ అద్భుతంగా నటించాడు. కాశ్మోరా పాత్రలో సీరియస్ గా కనిపిస్తూనే తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. కాశ్మోరా గెటప్ లో చాలా స్టైలిష్ మ్యాన్ గా కనిపించాడు. అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే రాజ్ నాయక్ పాత్రలో బీభత్సమని చెప్పుకోవాలి. ఒక విలనిజానికి ఉండాల్సిన లక్షణాలను అద్భుతంగా పండించాడు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలను దుమ్మురేపాడు. సినిమా అంతా కూడా తన భుజాలపైన వేసుకుని నడిపించేశాడు. ఇక దయ్యాలపై రీసెర్చ్ చేసే అమ్మాయిగా శ్రీదివ్య చాలా చక్కగా చేసింది. ఇక కార్తీ తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర రత్నమహాదేవి. రత్నమహాదేవి పాత్రలో నయనతార అద్భుతమైన నటనను ప్రదర్శించింది. సినిమాకు నయనతార గ్లామర్ బాగా హెల్ప్ అయింది. గ్రాండ్ లుక్ లో రత్నమహాదేవి మెప్పించింది. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ సరదాగా సాగుతూనే ఓ థ్రిల్లింగ్ ను క్రియేట్ చేస్తూ ఉంటుంది. చూస్తున్నంతసేపు ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో రాజ్ నాయక్ ఎంట్రీతో సినిమాకు హైప్ పెరుగుతుంది. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ లో కామెడీ తగ్గి యాక్షన్ ఎపిసోడ్స్ బాగా ఎక్కువైపోతాయి. మొత్తానికి కాశ్మోరా సినిమా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. కాశ్మోరాకు గ్రాఫిక్స్ వర్క్ మేజర్ ప్లస్ అయింది. సినిమాను గ్రాఫిక్స్ సాయంతో చాలా గ్రాండ్ గా రూపొందించారు. ఇక కథ, దర్శకత్వం అంశాలను డీల్ చేసిన గోకుల్ సక్సెస్ అయ్యాడు. మంచి స్టోరీ లైన్ ను అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. స్క్రీన్ ప్లే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపించింది. నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు. సినిమాటోగ్రఫీ సూపర్. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. సంతోష్ నారాయణ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ బాగోలేదు. సెకండ్ హాఫ్ లో ఒక 10 నిమిషాలు ఎడిట్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను చాలా గ్రాండ్ గా రూపొందించారు. కాశ్మోరా పూర్తిగా కమర్షియల్ వాల్యూస్ ఉన్న సినిమా. కామెడీ, హారర్, థ్రిల్లర్ గా రూపొందించిన కాశ్మోరా అందరినీ అలరించగల చిత్రం. కాశ్మోరాకి మేమిస్తున్న రేటింగ్ 2/5. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు